కురుక్షేత్ర యుద్ధం మొత్తం 18 రోజులు జరిగింది. ఈ యుద్ధంలో 16వ రోజున అర్జునుడి బాణాలకు భీష్ముడు నేల కొరుగుతాడు. దక్షిణాయనంలో ఈ సంఘటన జరగ్గా ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాలను బిగపట్టుకొని కూర్చుంటాడు భీష్ముడు. ఈ సమయంలో ప్రతిరోజు కూడా పాండవులు ఆయన వద్దకు వెళ్లి ధర్మం గురించిన విలక్షణమైన బోధనలు వింటం మొదలుపెట్టారు. పాండవులు అడిగిన ప్రశ్నలకు భీష్మాచార్యుడు ధర్మబద్ధమైన సమాధానాలు చెప్పడం మొదలుపెట్టారు. పాండవులంతా రోజు ఆయన చెబుతున్న ధార్మిక బోధనలు వింటూ ఉన్నారు. ఓ రోజు ద్రౌపది కూడా ఈ బోధనలు వినేందుకు వస్తోంది. భీష్ముడు ధర్మ బోధనలు చేస్తుండగా మధ్యలో ద్రౌపది నవ్వుతుంది. ఆ నవ్వును విన్న భీష్ముడు తన ధర్మ బోధనలు ఆపివేసి ఎందుకు నవ్వుతున్నావని ప్రశ్నిస్తాడు. 2 క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయిన ద్రౌపది ఆ తరువాత తన అంతరంగంలోని బాధను అక్షరాల రూపంలో బయటకు చెబుతోంది. భీష్మాచార్య, మరికొన్ని రోజుల్లో నీవు నీ శరీరాన్ని వదిలిపెట్టబోతున్నావు. ప్రాణం విడిచిపెట్టే సమయంలో మీరు ఇంత లోతుగా ధర్మం గురించి ఉపదేశిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం, ఎవరూ కాదనలేని సత్యం. కానీ నాడు నిండు కురుసభలో వస్త్రాపహరణ జరిగిన సమయంలో మీరు సభలో ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు. అప్పుడు మీకు ధర్మజ్ఞానం గుర్తుకు రాలేదా అని మనసుకు అనిపించగానే నవ్వొచ్చింది అంటుంది ద్రౌపది. ద్రౌపది చెప్పిన మాటలు వాస్తవమే. నిండు సభలో అందరి ముందు కురువీరులు ద్రౌపది వస్త్రాలను తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఎవరూ కూడా ఆమెకు సహకరించలేదు. శ్రీకృష్ణుడు మాత్రమే ఆమె మాన ప్రాణాలను కాపాడాడు. అంపశయ్య వద్ద ద్రౌపది అడిగిన ప్రశ్నను విన్న భీష్ముడు తల వంచుకున్నాడు. దీర్ఘంగా శ్వాస పీలుస్తూ ఈ విధంగా చెప్పాడు. ఈ సమయంలో నువ్వు నవ్వడం చాలా మంచిదైంది. ఒకవేళ నీవు మౌనంగా వింటూ ఉంటే నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం శాశ్వతంగా సందేహంగానే మిగిలిపోయేది. ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతా విను అన్నాడు భీష్ముడు. తాను ఆ సమయంలో దుర్యోధనుడు ఇచ్చిన మలినమైన అన్నాన్ని తిన్నాను. అది రక్తంలో కలిసిపోయి బుద్ధిని కమ్మేసింది. ధర్మాధర్మాలను గుర్తు చేసుకునే వివేకమే ఆ సమయంలో నశించింది. కానీ ఇప్పుడు అర్జునుడి బాణాల చేత రక్తంలోని ఆ మలినం అంతా కూడా బయటకు పోయింది. ఇప్పుడు లోపల ఉన్న ధర్మజ్ఞానం తిరిగి వెలుగులోకి వచ్చింది. అందుకే ఈ ఉపదేశం చెబుతున్నాను అంటాడు భీష్ముడు. మనం తీసుకునే ఆహారం శుద్ధమైనదే ఉండాలి. మన కష్టార్జితంతో సంపాదించినదై ఉండాలి. స్వచ్ఛంగా ఉండాలి. పీడించి సంపాదించిన సంపాదనతో ఆహారం తీసుకోకూడదు. అది మనపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. యథాన్నం భవతి తదా మనః అంటే మనం ఏ ఆహారాన్ని తీసుకుంటామో అదే ఆహారం మన మనసుగా మారుతుంది. ఆహారం కేవలం శరీరానికే కాదు, ఆత్మపై కూడా ప్రభావం చూపుతోంది. ఆయుః సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృదయ ఆహారాః సాత్విక ప్రియాః అంటే శరీరానికి ఆయుష్, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే రుచికరమైన, మృదువైన, స్థిరమైన హృదయానికి హితం చేసే ఆహారం తీసుకోవాలి. ఇటువంటి ఆహారాన్ని సాత్వికులు ఇష్టపడతారు. అంతేకాదు ఆయుష్కరం, ధార్మికంగా నడిపించే ఆహారాన్ని మితంగా మాత్రమే తీసుకోవాలి. ఆహారాస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియాః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు అంటే ప్రతి వ్యక్తికి ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం ఇవన్నీ కూడా స్వభావానుసారం 3 రకాలుగా ఉంటాయి. ద్రౌపది నవ్వుతో మొదలైన ప్రశ్న భీష్ముని బుద్ధి వైముఖ్యానికి కారణమైన అన్నం వరకు వెళ్ళింది. ఆహారమే ఒక మనిషి వ్యక్తిత్వానికి కారణమవుతుందని భీష్ముడు చివరిగా చెప్పిన ధర్మోపన్యాసంగా ప్రసిద్ధిగాంచింది. ఎవరైనా సరే ఆహారాన్ని శరీర పోషణకు మాత్రమే కాకుండా బుద్ధి, ఆత్మ వివేచనానికి కూడా ఉపయోగపడేలా తీసుకోవాలి. అప్పుడే మనిషి మనుగడ సజావుగా సాగుతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.